ఉల్లి బస్తాలతో కర్నూలు మార్కెట్ కిటకిటలాడుతోంది. అయితే ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్ ఉల్లి ధర 300 నుంచి 400 పలుకుతోంది. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెడితే కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదని ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఉల్లి ధరలు పడిపోయాయన్నది అవాస్తవమని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. క్వింటాల్ ఉల్లికి 1200 చెల్లిస్తున్నామంటున్నారు. కర్నూలులో ఉల్లి మార్కెట్ పరిస్థితిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు ఉల్లి మార్కెట్కి ఉల్లి పోటెట్టడంతో ఉల్లి మార్కెట్ అంతా మొత్తం ఉల్లి బ్యాగులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుండి భారీ ఎత్తున ఉల్లి కర్నూలు మార్కెట్కు చేరుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 25,000 టన్నులు ఇప్పుడే చేరుకోవడం జరిగింది. గత 2 రోజుల నుండి కొనుగోలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉంటూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఉల్లి మార్కెట్లో ఉన్నాం. ఉల్లి మార్కెట్లో పూర్తిగా ఉల్లి బ్యాగులతో మార్కెట్ యార్డ్ అంతా నిండిన సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం ఉల్లి బ్యాగులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. రైతులు కానీ ఎప్పుడెప్పుడు టెండర్ వేస్తారో అని ఎదురు చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈరోజు నిన్న శనివారం అదేవిధంగా ఆదివారం ఉండడంతో 2 రోజుల పాటు టెండర్ లేకపోవడం, ఈరోజు ఒకటే టెండర్ ఉండడంతో ఇప్పటివరకు టెండర్ వేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ఆరుగాలాలు పండించినటువంటి పంట అతివృష్టి అనావృష్టితో అనేక సందర్భాల్లో రైతే నష్టపోతున్నాడు తప్ప వ్యాపారులు అదేవిధంగా సిండికేట్ అవుతున్నటువంటి వ్యాపారులు కూడా నష్టపోవడం లేదు. కేవలం రైతాంగం మాత్రమే నష్టపోతుంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఉల్లి పండిస్తే తమ కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకుంటున్న సందర్భం. అలాంటి సందర్భంలో పూర్తిగా అతి తక్కువ ధర కొనుగోలు చేయడం, బయట మార్కెట్లో మాత్రం 15 రూపాయలు కేజీ అమ్ముతుంటే మార్కెట్లో మాత్రం రైతుల నుండి కేవలం 3 రూపాయలకి 30 పైసలకి 40 పైసలకు కొనుగోలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉల్లి మార్కెట్లో ఉల్లి తీసుకొచ్చినటువంటి రైతులు ఏమంటున్నారో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చినారు? కర్నూలు జిల్లా సిబిఎల్ మండలం ముడుమల గ్రామం. ఎన్ని వేసుకొచ్చినారు ప్యాకెట్లు? 20 వేసుకొచ్చినాను. నన్ను ఎన్ని ఎకరాల్లో వేసుకొచ్చినారు? ఎట్లుంది రేట్ ఇక్కడ? ఎట్లా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ 1200 తీసి పారుతున్నారు. 1200 గవర్నమెంట్ వేసిస్తుంది. దాని కర్రలకు వేసుకొని వచ్చినాం. మీకు గిట్టుబాటు అవుతుంది 1200? ఏం గిట్టుబాటు అవ్వడం లేదు అసలు. 1200 ఏమంటే ఊర్లో అది కూడా పోతులేదు. ఊకబాడేలేక నాకు కూరల ఖర్చుల కన్నా సన్న వేసుకొని వచ్చినాం. అంతేంలే ఊళ్ళో కూడా అసలు చేతి నుంచి ఎదురు పెట్టుకుంటున్నాం అంతా. ఏం చేస్తావు? అక్కడ స్థలం లేక పండించిన పంటను పాడేసుకోలేక మార్కెట్కి వచ్చి ఎంత కొంతకి ఇచ్చిపోతున్నాము. మేము ఎకర వేసినాము, 150 బస్తాలు అయినవి. మాకు ఏం గిట్టుబాటు ధర పొందడం లేదు. గవర్నమెంట్ 1200 అని చెప్పింది. 1200 అంటే కూడా ఇంత ఈడ వచ్చి బండ్లు ఆపుకొని నిన్న నైట్ వచ్చినాము మేము సార్. మేము నిన్న నైట్ వస్తే కూడా ఈ పొద్దున 6:30 అన్లోడ్ అయింది. మాకు ఏం గిట్టుబాటు ధర కూడా కావడం లేదు. 1200 అంటే 1200 మాకేమి కోసిన కూలల్లో కూడా రావడం లేదు సార్. మాకు ఈ పరిస్థితి కనీసం గవర్నమెంట్ 2000 2500 ఏమన్నా గిట్టుబాటు ధర ఇస్తే మాకు ఏమన్నా గిట్టుబాటు అవుతుందని కోరుతున్నాం సార్. మాకు ఏం రూపాయలు మిగతలేదు సార్. మాకు గిట్టుబాటు ధర ఏమన్నా ఇస్తేనే రైతు. మీరు బాధపడుతున్నారు, ఎందుకు బాధ ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు బాధ? ఇదే పండించుకొని ఇట్లా మాకు అన్నం తిండి కూడా రూపాయలు లేదు సార్. ఏం చేయాలా? ఇప్పుడు సావుకారికి వేసుకొచ్చినాము. సావుకారికి ₹1 సార్ అన్నం తిని వస్తారు, టీ తాగొస్తారు. లేవంటారు వాళ్ళు. రేటు ఉన్నప్పుడైతే బాబు ఏడొస్తున్నాం వాళ్ళు సావుకారులు అడుగుతుండ్రి. వాళ్ళు కూడా అన్నం ధర్మం లేదు. వాళ్ళు రేటు ఉంటే కూడా వాళ్ళ కూడా పరిస్థితి బాగుంది మనకి. అది వాళ్ళకి రేట్లు అన్నప్పుడు వాళ్ళకి కమిషన్ రాదు, ఏం రాదు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు అన్నం లేదు సార్ మాకు కొంచెం ఏడు సార్ అంటే కూడా వాళ్ళు లేవంటున్నారు. మనం ఎక్కడి నుంచి ఇంటికాడ నుంచి తెచ్చుకున్నారంటే ఇంటికాడ ₹7 లేదు. ఇంటికాడ మా భార్యలు అడిగితే ₹40 లేవు. ఏం చేయాలి? ట్యాక్టర్లు అడిగితే ₹40 లేవు. డీజిల్ ఓపిస్తే బండి పోతాడు ముందర కేటాడు. ఏం చేయాలవాడు? 1 ట్యాక్లో పడితే నాకు బాడికి ఫస్ట్ నువ్వు బాడికి ఇస్తేనే కర్రలు పోతాయి నీ గడలు, లేకుంటే పావు. ప్రభుత్వం నాకు అదనగానే సాల్వ్ చేయాలి ప్రభుత్వం. 2.5 ఎకరా పండించినాను. బాధ ఉంటుంది. మరి ఏం చేస్తావు? అమ్మ ఒడి దుడ్లు వేసా,
చంద్రబాబు నాయుడు మంచోడు అనుకున్నాను. ఉల్లిగడ్డ పంట ఏం రాలే, ఆన్లైన్లో మేడమే వచ్చి దింపుకొంబే. పంట బాగానే ఉంది, గడ్డలేం గట్టిగా ఉండేవి నా కాటికి. మరి ఇంకా మనం ఏం చేస్తాం సార్ లేనప్పుడు? ఇక డబ్బులు మనమే తెచ్చుకునేలా, మనమే కట్టలు పట్టేయాలా, మనమే వేసుకోవాలి. అలాగే ₹1 ఎర్రోళ్ళు. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. కేవలం 1200 కొనుగోలు చేయడంతో తెచ్చినటువంటి రవాణా, అదేవిధంగా మందులు, కోతలకు సంబంధించి కలుపు తీసిన దానికి కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. అనేక పొలాల్లో ఉన్నటువంటి ఉల్లిని కూడా అక్కడే పారవేయలేక కొంతమంది తీసుకువస్తున్నాము. తమకు తినడానికి కూడా తిండి లేవు, డబ్బులు లేవు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. కుటుంబాలకు కూడా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ఉల్లికి సంబంధించిన రైతుల ఆవేదన. మరి ఉల్లికి సంబంధించి ఎలాంటి ధరలు నిర్ణయిస్తున్నారు, ఎందుకు తక్కువ ధరలు నిర్ణయిస్తున్నారో మార్కెట్ యార్డు అధికారులతో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల ఆవేదన పైన మార్కెట్ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, పెద్ద ఎత్తున ఉల్లి వస్తుంది, రైతులకు గిట్టుబాటు ధర 1200 ఉంటే కావడం లేదు అని చెప్తున్నారు. స్టాకు పెరుగుతూ ఉంది, దీనికి ప్రధాన కారణం ఏముంటుంది? ముఖ్యంగా భారీగా కురిసిన వర్షాలకి క్వాలిటీ బాగా పతనమైంది. క్వాలిటీ లేకపోవడం వల్ల ధరల్లో కూడా భారీగా పతనం చూడాల్సి వచ్చింది. సో అందుకనే రైతును ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇమీడియట్గా ₹12 కొనుగోలు చేయడానికి మార్కెట్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడీపీఎస్ స్కీమ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏది ఏమైనా ₹12 కేజీ రైతుకు అందేలాగా చూడడం అనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. మొన్న 2 రోజుల క్రితం అతి తక్కువ ధర అంటే ₹300 కొనుగోలు చేశారనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాస్తవానికి ₹300 కొనుగోలు చేశారా మార్కెట్లో? ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం మాత్రం ₹12కి ఖచ్చితంగా కొనుగోలు చేయటం జరుగుతోంది. అంటే ఒకవేళ వ్యాపారస్తుడు అతనికి 300 ఇచ్చిన ఎడల మిగిలిన డిఫరెన్స్ ఏదైతే ఉందో ₹9 అది ప్రభుత్వం చెల్లించడం జరుగుతోంది. ఆ విషయాన్ని మేము రైతులందరికీ కూడా వివరించడం జరిగింది. అంటే ధర వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. 300 రానియండి, 200 రానియండి, 100 రానియండి, రైతుకు వ్యాపారస్తుడు వేసే బిడ్, మిగిలిన వ్యత్యాసాన్ని మాత్రం గవర్నమెంట్ తప్పకుండా రైతుకు చెల్లించడం జరుగుతుంది. 1200 క్వింటాల్కి ఇవ్వటం అన్నది జరుగుతోంది. ఈ క్రాప్ ఎవరైతే ఎంట్రీ చేసుకున్నారో ఆ రైతులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, మిగతా రైతులు కొనుగోలు చేయడం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీనికి దానికి ఏదైతే ఎంట్రీ చేసుకుంటేనే, లేకుంటే మామూలు రైతులు కానీ కొనుగోలు చేస్తున్నారు? జనరల్గా ఈ క్రాప్ ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రమే మేము ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా జెన్యూన్ రైతులుండి ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాటి సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ క్రాప్ వరకే మనం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 20,000 క్వింటాలు ఇప్పటికే ఉల్లి మార్కెట్ చేరుకోవడం జరిగింది. ఉల్లి మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయింది. ఇప్పుడు రైతులు కొంతమంది చేనులో ఉన్నాయి, వర్షం వస్తే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఉల్లి మార్కెట్ తీసుకొస్తామంటే వద్దు అని చెబుతున్నారు అధికారులు అనేది రైతుల ఆవేదన. మరి దీన్ని ఎట్లా చేయబోతున్నారు? మార్కెట్కి మనం వద్దు అని చెప్పటం లేదు, ఎందుకంటే మనకి మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది ఉల్లి నిల్వలతోటి. సో వీటన్నిటినీ కూడా మనం డిస్పోజ్ చేసుకున్న తర్వాత ఇంకా అరైవల్స్కి అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నిల్వల్ని మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా midnight దాకా కూడా అన్నీ డిస్పోజ్ చేయటం జరిగింది. ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చినారు, వాళ్ళని షాపులు రద్దు చేస్తామని ఒక హెచ్చరికలు చేశారు, దాదాపు 20-25 మంది దాకా. మరి మిగతా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారా, లేకుంటే ఏమైనా కొనుగోలు చేయకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అలాంటిదేం లేదండి, వాళ్ళపైన వేసిన సస్పెన్షన్ కూడా ఎత్తేయడం జరిగింది. ప్రతి ట్రేడర్కి పాల్గొనే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కానీ గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1200కి కొనుగోలు చేస్తూ ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. అయితే కొంతమంది రైతులు చెబుతున్నటువంటి ఏవైనా ఉంటే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తాము. వ్యాపారులు కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే టెండర్లో పాల్గొనాలా, ఎవరు కూడా పాల్గొనకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ చెబుతున్న పరిస్థితి. ఇది ఉల్లికి సంబంధించి రైతుల ఆవేదన, అదేవిధంగా ఉన్నత అధికారులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.